జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మందులు వేయించి వారికి నులిపురుగుల నుండి రక్షణ పొందాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ అన్నారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని ప్రగతి నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు లో నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డితో కలిసి పాల్గొని మందుల పంపిణీని కార్యక్రమాన్ని ప్రారంభించి పాఠశాలలో చదివే విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు అందించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, నులి పురుగులు మన శరీరంలో ఉండటం వల్ల మనం తీసుకునే ఆహారంలో పోషకాలను గ్రహిస్తాయని, దీని వల్ల అనీమియా, రక్తస్రావం, ఎదుగుదల సరిగా లేకపోవడం జరుగుతాయని, వీటి నివారణకు తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మందులు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 1 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న 2,27,251 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. నులి పురుగుల నివారణ కోసం జిల్లాలో బఫర్ స్టాక్తో కలిపి మొత్తం 2,49,976 ఆల్బెండజోల్ మాత్రలు సిద్ధం చేశామని ఆమె పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్లో 2,27,251 మెంబర్స్ ఉన్నారు. 1 to 19 ఏజ్ గ్రూప్. వీళ్ళందరూ ఈ రోజు మనం స్టార్ట్ చేసాం 28 రిక్వెస్ట్ అవర్ డిఓ గారు. 28 ఇస్ తర్వాత మా పాప అనేది 27 వరకు అని కాదు, 28 రోజు ఈరోజు 100% వేయాలని అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హాస్టల్స్ కానీ అందరికీ ఏం చెప్పామని అందరూ 100% అటెండెన్స్ రావాలి. ఫస్ట్ అందరూ 100% అటెండెన్స్ రావాలి. అందరూ కూడా మీ సైడ్ నుంచి కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఉన్నారో అంగన్వాడీ కానీ హాస్టల్స్ కానీ రిజిస్ట్రేషన్ మా రూరల్ ఏరియాస్ అందరి ద్వారా ఏంటంటే అందరూ వేసారనే రిపోర్ట్ కూడా ఇంటికి ఎందుకు వేసుకోమని చెప్పారు, ఎందుకు వేసుకోకపోతే ఏమని చెప్పారు. ఒకటి మన కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా చెప్తారు ఎప్పుడు వచ్చినా. మీకు తెలుసు కదా ప్రీవియస్ కలెక్టర్, హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ఈటింగ్, ఆఫ్టర్ ఈటింగ్ ఖచ్చితంగా 100% హ్యాండ్ వాష్ చేయాలి. ఇంతకు చెప్పాలి. కామన్ టాయిలెట్స్ రియల్లీ అది ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది, త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కామన్ టాయిలెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి అందరూ హైజీన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. హ్యాండ్ వాష్ కంపల్సరీ. మీకు ఎంత మంచి రాగి జావా ఇచ్చినా, ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కూడా అది ఒంటికి పట్టదు. అప్పుడు మీకు ఇప్పుడు ఎస్పెషల్ గర్ల్స్ ఎనిమియా ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డివార్మింగ్ ప్రోగ్రామ్ చేస్తాం. చేసిన తర్వాత మీకు అన్ని క్లియర్ అవుతాయి. వామ్స్ అని వెళ్ళిపోతే మీకు ఏ ఫుడ్ పెట్టినా కూడా మీకు ఒంటికి రీచ్ అవుతుంది. సో ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టకపోతే తిని కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకోసమే పర్పస్ మీరు అర్థం చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగా వామిటింగ్స్ తింటామనో అట్లా ఇంట్రెస్ట్ లేదనో రెగ్యులర్ చేయడం కాకుండా 100% మీకోసం చెప్తున్నాను. ఇంతమంది ఆఫీసర్స్ వచ్చి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే దానికి పర్పస్ అర్థం చేసుకోండి. అందరూ ఎందుకు డల్గా ఉన్నారు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అదేవిధంగా హైజీన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మెయింటైన్ చేయాలి. సో హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైజీన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే మీరు ఏం తిన్నా కూడా మీకు ఒంటికి పట్టుద్ది. మీకు మైండ్ యాక్టివ్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటారు. ఏది కూడా డిసీజెస్ రాకుండా ఉంటే స్మోక్ ఉంటుంది. కాబట్టి ఆ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ అది అందరూ ఎన్షూర్ చేయండి. మనము ప్రతి సంవత్సరం చేసుకునేది నులి పురుగుల గురించి చెప్తారు. నేషనల్ డివార్మింగ్ డే అంటాము. డూ ఇట్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్. ఎందుకు పిల్లలకే వేయాలి, పెద్దవాళ్ళకి వేయద్దు అంటే మనకు చాలా ఇష్టమైన అలవాట్లు పైన నోట్లో పెట్టుకొని ఆలోచించుకుంటూ కొరికేయడం ఇలాంటివి చేస్తామా? బల్పాలు తింటాం కదా, చాలా రుచిగా ఉంటాయి కదా, తింటాం కదా, అంతా అవుతున్నారు. ఎవ్రీ వన్ ఇస్ ఈటింగ్ అంటే. సో ఆ బల్పాలు తినడం, లేకపోతే వాటితో పాటు పెన్సిల్ని చూ చేస్తూ ఆలోచిస్తూ దాన్ని నవలడం, అవన్నీ ఏమవుతాయి? దట్ ఈస్ కాల్డ్ పైకార్ ఈటింగ్. అది మంచిది కాదు, చాలా చెడుది. మరి దాంతో ఏమవుద్ది? మన పొట్టలో చిన్న చిన్న పురుగులు వెళ్తాయి కదా. ఎప్పుడైనా బల్పాలు తయారయ్యే విధానాన్ని చూసారా? చూడండి, ఇంకోసారి ముట్టుకోరు వాటిని ముట్టుకోరు. బల్పాలు తయారు చేస్తారు, మనం తింటాము, దాచుకొని మరి టీచర్లు అడుగుతున్నా కానీ ఎవరు అడుగుతున్నా కానీ తింటూ ఉంటాం. అది దట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మన వాటితో మన పొట్టలోకి విషాన్ని పంపించుకుంటున్నాం. మరి విషానికి విరుగుడు ఏంటి? ఆల్బెండజోల్ టాబ్లెట్స్. ఏం చేస్తాయి మేడం ఈ ఆల్బెండజోల్? జస్ట్ చిన్న పిప్పర్మెంట్ చూ చేస్తే అయిపోతే లోపల ఉన్న పురుగులన్నీ వచ్చేస్తాయి. అవునా? దీంతో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? ఇప్పుడు నీ ఫ్రెండ్ వేసుకుంది, తన పక్కన అమ్మాయి వేసుకోవాలి. ఏమైంది? తన స్టూల్ పాస్ చేస్తుంది. ఆ స్టూల్ మళ్ళీ నువ్వు అదే టాయిలెట్ మీద వెళ్ళి కూర్చున్నప్పుడు
ఇన్ఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నువ్వు వేసుకున్నావు అంటే నీ చుట్టుపక్కల అందరూ వేసుకోవాలి. ఒక్కరు వేసుకొని నాకు ఫీవర్ ఉంది మేడం నేను వేసుకోను, నాకు జ్వరం ఉంది, నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది నేను వేసుకోను. నో, దీస్ ఆర్ నాట్ ది ఎక్స్క్యూజెస్ విచ్ యూ షుడ్ బి గివెన్, రైట్? మీరు ఎక్స్క్యూజెస్ అసలు ఇవ్వద్దు, అందరూ వేసుకోండి. ఎందుకంటే వీఆర్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్ ఫెసిలిటీలో ఉంటున్నాం. మనం అందరం ఒక కామన్ టాయిలెట్ ఫర్ ఎవ్రీవన్, మనం అందరం ఒకటే టాయిలెట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. మరి చేశాక మనం వాష్ చేసుకొని దాన్ని బ్రష్ చేసి వస్తాం, చేతులు కూడా సరిగ్గా వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ యూజింగ్ ద వాష్రూమ్ ఏంటి మేడం ప్రతి చిన్నది ఇంత డీటెయిల్డ్గా చెప్పాలా? ఎస్ చెప్పాలి.